గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో. మన ఛానల్ ఇప్పుడే చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జాతర మహోత్సవంలో ఏలూరులో జనం అండి. అసలు ఎలా ఉన్నారంటే జనం మేళ్ళ మీద కూడా ఎక్కి ఉంచున్నారు. అంతలాగున్నారు జనం. బాబోయ్, ఆ పైన చూసారా ఎలా ఉన్నారు? ఆ పైన అమ్మో, కొర్రల బండికి వచ్చారండి జనం. అస్సలు ఇసుకెత్తారన్న జనం, వెళ్తా కూడా తారలేదు, అంతలా ఉన్నారు. అయినా కొర్రల బండి ఎక్కడ దూరంగా ఉంది, వెళ్దాం, వెళ్ళి చూద్దాం అసలు ఎక్కడెక్కడ ఉందో, ట్రై చేద్దాం. ఇక్కడ డాన్సులు వేస్తున్నారు, డాన్సులు వేస్తూ ఉన్నారు. అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. మనం కూడా బయటికి వెళ్ళి సరదాగా చూసొద్దాం, వెళ్దాం. అబ్బో, షాపింగ్ మాల్, షాపింగ్ మాల్ కాడ కూడా జనం నుంచుని ఉన్నారు, మేడ పైన ఉన్నారు. అందరూ జనమేనండి. అసలు ఇసుకెత్తారన్న జనం. ఇంత జనంలో ఎలా వెళ్తామో ఏంటో, ట్రై చేద్దాం. ట్రై చేసి అప్పుడు దాన్ని బట్టి చేద్దాం. అబ్బో, ఎంతమంది ఉన్నారు చూడండి రోడ్డు మీద. అందరూ జనమేనండి. అసలు జనాలు చాలా ఇదిగా ఉన్నారు. ఇది కొర్రల బండికి జాతర అండి. కొర్రల బండి జాతర. తర్వాత ఏంటంటే ఇక్కడ దేవుళ్ళని ఎత్తుతారన్నమాట. అంటే 7 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది ఈ ఉత్సవం, పండగలు. పోలీసు వాళ్ళు 6,000 మంది పోలీసులు అంట. తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఎక్కువ మంది. అసలు జనాలు అంటే మామూలుగా లేరు. ఈ జాతర మహోత్సవం 7 ఏళ్ళకి ఒకసారి జరుగుద్దండి ఏలూరులో. మా ఎంత జనమో, అసలు ఇసుకెత్తారన్న జనం. వెళ్తా కూడా దారి లేదు, అలాగే వెళ్తున్నాం దూరి. ఏం జరుగుద్దో ఆ కొర్రల బండి చూసేద్దాం. అప్పు జనం ఫుల్గా ఉన్నారు. ఇది వచ్చి చందనబేస కాడ బిర్లా మందిర్ సెంటర్ ఉంది కదండి, ఆ సెంటర్లో జనం అంట. అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు. అసలు నడుస్తా కూడా దారి లేదు, అలా ఉన్నారు జనం. కొర్రల బండి దగ్గరికి వస్తామండి, కానీ వెళ్తామో వెళ్ళమో తెలియదు. కొర్రల బండి దగ్గరికి వస్తాం. జనాలు అయితే చాలా ఇదిగా ఉన్నారు. కొర్రల బండి దగ్గరికి వస్తాం. అబ్బో, కొర్రల బండి కాడ ఉన్నారండి జనం, తోసేసుకుంటున్నారు. అసలు దగ్గరికి వెళ్తా కూడా దారి లేదు, తోసేసుకున్నారు జనం. అసలు మామూలుగా లేదు, ఊపిరి ఆడతలేదు. ఒక్కోసారి సెల్ల గంటేస్తారేమో అన్న ఇదిగా ఉంది. అయినా కానీ దూరంగా తీద్దామని చెప్పి ట్రై చేశాను. దూరంగా తీద్దామని చెప్పి ట్రై చేస్తే ఇలా ఉంది, ఇలా వచ్చింది వీడియో. అబ్బో, చీకటి అయిపోతుంది. ఎందుకంటే జనం గంటేస్తున్నారు చూడలేకపోతున్నాం. జూమ్ వేసిపోతున్నాను. అదిగోండి కార్ల బండి, అదిగో కూర్చున్నాడు. అబ్బో, ఇది పందులు కూడా కట్టేశారు, దాంట్లోకి కోళ్ళు పందులు కట్టేశారు. ఆయన ఏమంటారో తెలియదు, పంపలాయన అంట. పక్క నుంచి మాకు మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి చెప్తున్నాడు పంపలాయనని. నాకు పూర్తిగా తెలియదు. అది కొర్రల బండి దూరంగా ఉంది. అబ్బో, జనం అండి, ఏం జనం అండి, చాలా ఇదిగా ఉన్నారు.